ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అట, ఫారినర్స్కి అయితే 300. ఆల్రెడీ తెలుసు, చుట్టూ వాటర్ వేసి ఇందులో మొసలు లగ్గుతారు శత్రువు లోపల రాకుండా. షిప్స్ వెళ్ళే షిప్స్ చాలా వరకు ఇక్కడ ఆగేవి అనమాట. చూసిన అన్నింటిలో ఇక్కడ నుంచి బాగా నచ్చింది నాకు. అదే ఓల్డ్ లైట్ హౌస్ అనమాట. ఇటు నుంచి ఒక గేట్ ఉంది. సో గోవాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఒకటి. మొత్తం ఇదే స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. స్ట్రీట్లో మ్యాక్సిమం రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్కి వెళ్ళిందాక, కింద ఒక బ్రిడ్జ్ చూపించాను కదా, బ్రిడ్జ్కి వెళ్ళిందాక అలాగే ఉంటుంది. గైస్, వెల్కమ్ టు డే 2 వ్లాగ్ ఆఫ్ గోవా. మనం నిన్న మార్నింగ్ వచ్చాం, నిన్న నైట్ అంతా తిరిగాం. సో ఇది డే 2 వీడియో. డే 2 అంటే ఈరోజు 31st కదా. సో గోవా 31st పెట్టింది పేరు. సో వీడియో చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. టిటోస్ లైన్ అండ్ బాగా బీచ్ ఇదే మెయిన్ ప్లేస్ అనమాట 31stకి. ఈ ప్లేస్ అయితే కన్ఫర్మ్గా విజిట్ చేస్తాం మనం. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ సాయిస్ మోటో బైక్స్. మనం అంగుడ ఫోర్ట్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ పార్కింగ్కి 100 తీసుకున్నాడు. 4 వీలర్ అయితే, 2 వీలర్ అయితే 50 అంత తీసుకుంటాడు. షాప్స్ చూడండి, చాలా షాప్స్ అయితే ఉన్నాయి. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండి ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అట, ఫారినర్స్కి అయితే 300. ఫుడ్ టికెట్ కౌంటర్ అయితే అది. ఫుడ్ ఎంట్రన్స్ కూడా ఇదే. టికెట్ తీసుకుని ఎంటర్ అవ్వచ్చు. ఫోర్ట్ అయితే నార్మల్ లేదా, చాలా సినిమాల్లో ఉంటుంది ఇదే ఫోర్ట్. చూద్దాం ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళాక. మన ఫోర్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చాలా మంది టూరిస్ట్స్ అయితే ఉన్నారు. మంచి ఎండతో వచ్చాం. ఎండ తాట తీసేస్తుంది. చూద్దాం లోపలికి వెళ్ళి మనం. ఫోర్ట్ మ్యాప్ అయితే ఇలా ఉంది. ఈ ప్లాన్ మ్యాప్ చూసారా? చుట్టూ వాటర్ వెళ్ళండి అనమాట. కెనాల్ బాగుంది కదా. ఫోర్ట్ ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది చూసారా? ఫస్ట్ పైకి అయితే వెళ్దాం. ఫోర్ట్ అయితే ఎలా ఉన్నాయి. పైన లైట్ హౌస్ అంటే ఇది. ఫోర్ట్ లోపల అయితే ఇలా ఉంది చూడండి. వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు. చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది లైట్ హౌస్. కొంచెం ఎంత వచ్చాం కదా, అదే లైట్ హౌస్. ఇక్కడ ఇటువైపు నుంచి ఎంటర్, ఇటు నుంచి కదా ఎంటర్ అయ్యాం. చూసారు ఈ కోట గోడ లోపల నుంచి చాలా బాగుంది కదా. ఇది ఈ కోట 17th centuryలో కట్టారు పోర్చుగీస్ వాళ్ళు. గోవాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫోర్ట్స్లో ఇది ఒక ఫోర్ట్ అనమాట. పక్క చుట్టూ వాటర్ వేసి, ఆల్రెడీ తెలుసు, చుట్టూ వాటర్ వేసి ఇందులో మొసలు లగ్గుతారు శత్రువు లోపల రాకుండా. చూడండి ఎలా ఉందా. ఇంకా లోపలికి వెళ్దాం. టూరిస్టులతో కలకలలాడిపోతుంది ఫోర్ట్ మొత్తం. ఇది పాతది అనుకుంటా లైట్ హౌస్. అటు లైట్ హౌస్ ఉంది, అది కొత్తది. ఇప్పుడు దాకా ఇటువైపు చూసాం కదా, అటువైపు చూద్దాం. ఫోర్ట్ గోడ ఇది ఎలా ఉంది. రోడ్ బాగా పెరిగిపోతుంది. 1:30 అవుతుంది టైం. ఇంకా రోడ్ చూడండి అలా. వాళ్ళు ఇదో ప్లేస్, ఇదో పిల్లర్ అనమాట. ఇక్కడ నుంచి యుద్ధం చేయడానికి గెట్టచ్చు. బాగుంటుందా వాళ్ళ కోసం అని చూసారా? ఇదో పిల్లర్, అదో పిల్లర్. అలా కార్నర్లో మనం అటువైపు నుంచి వచ్చాం కదా, ఇటువైపు నుంచి వచ్చాం. ఇటువైపు చూసి అటు వెళ్దాం. గోడ అంతా చూసుకొని వెళ్ళిచేద్దాం. దేనికనేది అర్థం కాదు. వాటర్ 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 చూడండి.
మనం ఇది ఎంట్రన్స్ ఇలా వచ్చాం. అలాగే ఇది ఫస్ట్ ఇంకా చివరి వరకు ఉందా, చివరి వరకు వెళ్ళొద్దాం. చివరి వ్యూ బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఈ కోట యొక్క చరిత్ర గురించి చూసుకుంటే ఈ బీచ్ని సిక్వేరియం బీచ్ అంటారు. అండ్ అలాగే అరేబియన్ సీకి అభిముఖంగా ఉంటుంది ఈ కోట. అండ్ అలాగే ఈ కోట మొడోవి రివర్ ఒడ్డునైతే ఉంది. ఇంక ఈ కోటలోనే ఒక మంచినీటి బుగ్గ అయితే ఉండేది. అందుకని షిప్స్ చాలా వరకు ఇక్కడ ఆగేవి అనమాట వాటర్ నింపుకోవడానికి. అందుకే దీనికి అంగుడా ఫోర్ట్ అనే పేరు వచ్చింది. అంగుడా అంటే పోర్చుగీస్ లో వాటర్ అని అర్థం. సో అందుకని ఈ ఫోర్ట్ కి పేరు అయితే వచ్చింది. ఇంక ఈ కోట 2 భాగాలుగా విడదీయబడింది. పైది మోట్ అండ్ కిందన 4 ఛాంబర్స్ అయితే ఉంటాయి. ఒకటి వాటర్ స్టోరేజ్ ఛాంబర్, 2 లైట్ హౌస్ అండ్ అలాగే ఇంకోటి గన్ పౌడర్ ఛాంబర్, లాస్ట్ ది బేస్టియన్స్ అంటారు అనమాట. అండ్ అలాగే ఈ కోటలోంచి అండర్ గ్రౌండ్ పాసెస్ కూడా ఉండేదన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వెళ్ళిపోవడానికి. ఇటువైపు నుంచి లైట్ హౌస్ అయితే ఇలా ఉంది. మనం అలా ఎంటర్ అయ్యి ఈ గోడ చుట్టూ తిరుక్కొని అలా వచ్చాం. ఖాళీ లేదు అసలు ఫోర్ట్. జనాలు ఫుల్గా 1 గంట 2 ఈ టైం అప్పుడు కూడా ఎంతమంది ఉంటారు అనుకోలేదు మనం. ఇప్పుడు చూసిన అన్నిటిలో ఇక్కడి నుంచి బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి. పైన అంతా చూస్తాం కదా, ఇలా వచ్చాం కిందకి. చాలా స్లిప్పరీగా ఉంది రోడ్. అది మాత్రం చాలా జాగ్రత్త రావాలి. ఆ లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఎండ మాత్రం చెదగొట్టేస్తుంది, మామూలు కదా, చెమటలు ఎక్కించేస్తుంది. చూసారా, ఇదే ఓల్డ్ లైట్. ఇటు నుంచి ఒక గేట్ ఉంది బంకర్ లాగా. అంటే హోల్స్ క్లోజ్ చేశాడు, కానీ ఇక్కడ ఒక గేట్ ఉంది. గేట్ చూసి మొత్తం అయిపోయిందంటే ఇంతే ఫోర్ట్. గేట్ ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది తెలియదు. లాక్ వేస్తుంది. ఇటు నుంచి వెళ్తూ పడుతుందంటే ఏమైనా ఉండొచ్చు, ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు అటు నుంచి. అవతల గోడకి వెళ్ళిపోవడానికి, బయట గోడకి వెళ్ళిపోవడానికి ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. ఇలాంటిది ఇక్కడ ఒకటి ఉంది, అండ్ అక్కడ ఒకటి ఉంది, అండ్ అలాగే అక్కడ ఒకటి ఉంది. ప్రతి పిల్లర్ దగ్గర ఉందన్నమాట. ఇంకేం కాదు, ప్రతి పిల్లర్ దగ్గర ఉందంటే మనం ఇప్పుడు ఎంట్రీ అయ్యామో అలాంటి ఎంట్రీ ఎగ్జిట్. ఇటు నుంచి వచ్చిన వాళ్ళకి ఇటు నుంచి ఎంట్రీ, అటు నుంచి వచ్చిన వాళ్ళకి అటు నుంచి ఎంట్రీ అనమాట. అలాంటి చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా అంటాను, సారీ, 4 ఉన్నాయి. ఒకటి మనం ఎంట్రీ అయింది, అలాగే ఎగ్జిట్ కూడా అటువైపు నుంచే. మిగతా అన్ని క్లోజ్ చేసి అయితే ఉన్నాయి. వీళ్ళు ఫొటోస్ షూట్ కోసం యూస్ చేసుకుంటున్నారు ఇవన్నీ. ఇప్పుడు ఈ హైపర్ ల్యాబ్స్ అయితే చూసేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ గోవాలో ఈ అంగుడా ఫోర్ట్ నుంచి దగ్గరలో ఉన్న ఫోర్ట్స్ అన్నీ రాశాడు ప్లేసెస్. 18 ఫోర్ట్స్ ఉన్నాయంట మొత్తం. అండ్ అలాగే గోవా మ్యాప్ అయితే రాశాడు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా యొక్క మ్యాప్ ఇది. చాలా నీట్గా చూపించాడు కదా. ఎంట్రీ అలా అయ్యింది కదా పైనుంచి, ఎగ్జిట్ అయితే ఇలా. లోవర్ అంగుడా ఫోర్ట్ కూడా ఫోటోస్ కాండలం గోవా బిఫోర్ పోయింది. తయారు చేశారనమాట. ఇది ఓల్డ్ ఫొటోస్ అండ్ న్యూ ఫొటోస్ అయితే డిస్ప్లే చేశారు కొన్ని ప్లేసెస్వి. ఉన్నాయే ఇక్కడ అన్నీ అలాగే డిస్ప్లే చేశారు. పోయిన అన్నింటినీ వీళ్ళు ఎలా కాపాడుతున్నారు.
ఈ ఫోటో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీలో అంగుడా ఫోర్ట్ ఇంతకు ముందు చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లోవర్ అంగుడా ఫోర్ట్ అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఎంత ఉందో ఆంధ్రవేలో పంజిమ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఆంధ్రవేలో లోవర్ అంగుడా ఫోర్ట్ ఉంది. ఇందాక చూసారు కదా, అందులో చూపించాను, ఎగ్జిట్లో చూపించాను కదా, అక్కడ ఇలా ఉండేది, ఇలా చేశారని. దాన్ని అదైతే చూసేద్దాం వెళ్ళి. ఇక్కడ కూడా కీ ప్లాన్ ఉంది లోవర్ ఫోర్ట్కి, అంగుడా లోవర్ ఫోర్ట్ అంగుడాకి. ఇందాక ఇమేజ్లో చూసారు కదా, పోయిందే దాన్ని తయారు చేశారని, ఇలా ఉండేది, ఇలా చూసారని. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజ్ చూసారు కదా, అదే ఇది. నేను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది లోవర్ అంగుడా ఫోర్ట్. ఇది చాలా మూవీస్లో మీరు చూసే ఉంటారు. ఇక్కడ రైట్ సైడ్ అంతా సముద్రం అండ్ లెఫ్ట్ సైడ్ తాజ్ హోటల్ అయితే ఉంటుంది, తాజ్ రిసార్ట్ అండ్ స్పా. మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఎప్పుడు వచ్చినా ఇక్కడే స్టే చేస్తారు. అండ్ అలాగే ఇది గోవాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఒకటి. ఇది అంగుడా ఫోర్ట్కి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. బీచ్ ఇక్కడ నుంచి బీచ్ చూడండి ఎలా ఉందా, అసలు ఖాళీ లేదా. జెట్ స్కీయింగ్కి వెళ్తున్నాడు. స్పీడ్ బోట్. హార్ట్ అటాక్ మూవీలో లాస్ట్ ఫైట్ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది. ఫోర్ట్ ఎదురుకి కనిపిస్తుంది కదా, అది తాజ్ రిసార్ట్ అండ్ స్పా అనమాట, తాజ్ హోటల్ది. చూడండి చాలా బాగుంది అది. అంగుడా ఫోర్ట్కి ఎంట్రీ టికెట్ తీసుకున్నారు కదా, ఈ లోవర్ అంగుడా ఫోర్ట్కి అయితే ఎంట్రన్స్ కూడా టికెట్ కూడా లేదు. పార్కింగ్ ఉంటుంది మళ్ళీ. పార్కింగ్ ఎవరైనా కారు కానీ బైక్ కానీ తీసుకొస్తే పార్కింగ్ అయితే పే చేయాలి మళ్ళీ. మనం ప్రజెంట్ పంజిమ్ సిటీకి అయితే వెళ్తున్నాము. గోవాలో అదే పెద్ద సిటీ అనమాట. లంచ్ చేయడానికి అయితే అక్కడికి వెళ్తున్నాం మనం. మన లాస్ట్ వీడియోలో చెప్పే కదా, పన్వేల్ టు కన్యాకుమారి హైవే అని. మన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే బ్రిడ్జ్ అది. ఎవరైతే మన లాస్ట్ వీడియో చూడలేదో ఆ వీడియో ఐకార్డ్స్లో పెడతాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. మనం పంజిమ్ అయితే వచ్చాం. ఇక్కడ పెద్ద సిటీ అనమాట గోవాలో, పంజిమ్ అనే సిటీ. సో ఇక్కడికి అయితే వచ్చాం ఫుడ్ తినడానికి. ఇందులో ఒక స్ట్రీట్లోకి అయితే వచ్చాం, రువా 31 డి జనేరియో అనే స్ట్రీట్లోకి అయితే వచ్చాం. చూడండి ఇక్కడ ఎలా ఉన్నది ఈ స్ట్రీట్, చూడండి మొత్తం ఇదే స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. దానికి ఇదే స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది స్ట్రీట్ అంతా. ఇదే స్టైల్ ఫ్రెంచ్ కాలనీ ఉంటుంది పాండిచ్చేరిలో, ఇదే స్టైల్. చూసారా, ఈ స్ట్రీట్లో మ్యాక్సిమం రెస్టారెంట్స్ ఉన్నాయి. రెస్టారెంట్స్లో మొత్తం ఇల్లులు, పై పాటలో వాళ్ళ ఇల్లు ఉండడం, వాళ్ళ రెసిడెన్సీస్ ఉండడం, కింద పాటలో రెస్టారెంట్స్కి ఇచ్చేయడం, అదే చేశారు. చాలా వరకు అలాగే ఉన్నాయి. మన కెసినోస్ అంటే గోవాలో కెసినోస్ ఫేమస్ కదా, కెసినోస్ అయితే మామూలుగా వచ్చాం. అంటే మనం కెసినోలోకి గట్ట వెళ్ళాలండి, నార్మల్ చూపిస్తాను చూడండి. కెసినోస్ అంటే ఇవ్వండి, ఇవే షిప్స్ కనిపిస్తున్నాయా, షిప్స్. అదో షిప్, అది కింగ్స్ కెసినో, ఇది బిగ్ డాడీ కెసినో షిప్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్కి వెళ్ళిన దాకా, ఇందాక ఒక బ్రిడ్జ్ చూపించాను కదా, బ్రిడ్జ్కి వెళ్ళిన దాకా అలాగే ఉంటుంది. కెసినో 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 అన్ని కెసినోసే ఇవ్వండి. అందులోకి ఎలా వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ను అనుకొని, ఇప్పుడు మనం ఉన్నామా రోడ్ను అనుకొని ఒక ఆఫీస్ ఉంటుంది. అంటే దీని మీద కెనాల్ మీద ఉంటుంది, కానీ
ఆఫీస్ ఉంటుంది అనమాట. ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి ఆడ ఎంట్రీ టికెట్ తీసుకుంటే అక్కడి నుంచి అక్కడికి బోట్ వస్తుంది. ఆ బోట్లో అయితే తీసుకెళ్తాడు అక్కడికి. ఎంట్రీకి నార్మల్ టైంలో 2000 ఉంటుంది అనుకుంటే. ఇప్పుడైతే ఎక్కువ ఉంటుంది. 31st కదా ఈరోజు. ఇప్పుడైతే ఎక్కువ ఉంటుంది చూడండి. ఇదే కింగ్స్ గేట్. చాలా పెద్ద షిప్స్ అయితే ఉన్నాయి. బిగ్ డాడీ కెసినో బాగా ఫేమస్. ఇది యోగా స్తూపం మీద పెట్టాడు ఇక్కడ చూడండి, బాగుంది కదా. అలాగే యోగం గురించి అక్కడైతే ఆసనాల గురించి కొంచెం రాశాడు. అలాగే లోపలికి వెళ్దాం. యోగా పాత్ అంటుంది. ఇలాగైతే వెళ్దాం. వీళ్ళు ఎవరైనా కెసినోకి వెళ్ళి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షిప్ కనిపిస్తుందా? అండ్ అలాగే ఎదురుగా షిప్స్ కనిపిస్తున్నాయి. చిన్న గట్ల ఇందులో కట్టేసి అంటే ర్యాంప్లా కట్టి అక్కడి నుంచి అనమాట అక్కడికి వస్తా. అది ఆఫీస్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ బిగ్ డాడీ వాళ్ళే. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంట్రీ ఫీజు తీసుకొని టికెట్ తీసుకుంటే ఆ చిన్న షిప్స్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ షిప్ ఉందా, అలాంటి షిప్స్ వచ్చి తీసుకెళ్తాయి. వాళ్ళు దిగుతున్నారు చూడండి. వాళ్ళు షిప్ తీసుకెళ్తుంది అనమాట కెసినోలోకి. ఇంకా ఎంట్రీ టికెట్ నార్మల్గా అయితే 2000, ఈజీగా 1000-1500 చూసి రావడానికి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. 31st కదా ఈరోజు, చాలా ఎక్కువ ఉంటుంది. డబల్ ట్రిపుల్ కూడా ఉంటుంది రేటు. మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే బిగ్ డాడీ కెసినో ఆఫీస్. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో 31st నైట్ బాగా బీచ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఈ వీడియో చాలా లేట్ అయిందని నాకు తెలుసు గైస్, సారీ. అంటే కొన్ని రీజన్స్ వల్ల ఎడిట్ చేయలేకపోయినా. నెక్స్ట్ నుంచి ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.